హలో అండి, వెల్కమ్ టు కమ్మని వంటలు. ఇవాల్టి స్పెషల్ పన్నీర్ దమ్ బిర్యానీ. సరిగ్గా ఉండాలి కానీ నాన్ వెజ్ బిర్యానీకి కూడా పోటీ ఇస్తుంది, అంత బాగుంటుంది. మరి వీకెండ్స్లో కానీ మీకు టైం దొరికినప్పుడు ఒక్కసారి చేయండి, చాలా చాలా బాగుంటుంది. మరి పన్నీర్ని పర్ఫెక్ట్గా ఎలా ఫ్రై చేయాలి, బిర్యానీ పొడి పొడిగా ఎలా రావాలి, ఫైనల్గా బయట రెస్టారెంట్లో టేస్ట్ ఎలా ఉంటుందో అలా పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ ఈ బిర్యానీని తయారు చేయడానికి ముందుగా బాస్మతి రైస్ ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ రైస్ ని తీసుకుంటున్నాను. రైస్ ని గిన్నెలో వేసి నీళ్లు పోసి 4-5 సార్లు నీట్ గా కడగాలి. మళ్ళీ నీళ్లు పోసి ఒక అరగంట సేపు బియ్యం ని నాననివ్వాలి. బాస్మతి రైస్ తోనే కాదు, నార్మల్ రైస్ తో కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. బియ్యం నానేలోపు మిగతా ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి. బిర్యానీలోకి మెయిన్ గా ఫ్రైడ్ ఆనియన్స్ కాబట్టి వాటిని ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. కడాయిలో బాగా వేడి అయిన ఆయిల్ లో 4-5 ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేసుకుని ఆయిల్ లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఆనియన్స్ క్రిస్పీగా ఫ్రై అయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అవుతాయి. అలాని అస్సలు మాడగొట్టొద్దు, టేస్ట్ బాగుండదు. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేరొక దాంట్లోకి తీసేయాలి. చల్లారాక ఫ్రైడ్ ఆనియన్స్ క్రిస్పీగా మంచిగా అవుతాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి నెక్స్ట్ పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 500 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఇది సూపర్ మార్కెట్ లో కానీ ఇక్కడ షాప్స్ లో అయినా కూడా దొరికేస్తుంది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకోవాలి. బిర్యానీకి కాబట్టి కొద్దిగా పెద్ద సైజ్ లోనే కట్ చేసుకుంటే బాగుంటుంది. లేదా మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా పన్నీర్ని కట్ చేసి మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. అందులో 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఆయిల్ వేసి అంతా కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి దానిపైన పెనంని పెట్టుకోవాలి. 3-4 స్పూన్ల ఆయిల్ ని వేసుకుని ఇలా పెనంకి మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఉప్పు కారం పట్టించిన పన్నీర్ పీసెస్ ని వేసుకోవాలి. గ్యాస్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ అలా లైట్ గా ఫ్రై అవుతే బాగుంటుంది. ఇలా ఫ్రై అయ్యాక వేరొక దాంట్లోకి తీసి మిగతా పన్నీర్ పీసెస్ ని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకుని నీళ్ళని పోసుకోవాలి. నీళ్ళని కొన్ని ఎక్కువగానే పోసుకోవాలి. అందులో 3 బగారాకులు, అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ ని వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిర్చీలను, 1.5 స్పూన్ ఉప్పుని, 2 స్పూన్ల నెయ్యిని వేసి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి నీళ్లను మసలనివ్వాలి. ఎసరు వచ్చేలోపు ఫ్రై చేసుకున్న పన్నీర్ లో 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు, హోల్ గరం మసాలా స్పైసెస్ ని, 2 పచ్చిమిర్చీలు, 3 స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అలాగే 300 గ్రాముల పెరుగుని, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, పిడికెడు ఫ్రై చేసిన ఆనియన్స్ ని వేసి మసాలాలు అన్ని పన్నీర్ కి పట్టేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన కడాయిని పెట్టుకుని ఆయిల్ ని వేసుకోవాలి. కలిపి పెట్టుకున్న మసాలా పన్నీర్ ని వేసి ఒక పెద్ద గ్లాస్ నీళ్లను వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలాగే నీళ్లు కూడా మసులుతున్నాయి కదా, 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక సగం నిమ్మరసంని పిండుకొని ఉడికించుకోవాలి. రైస్ ఒక 60% ఉడికితే చాలు. చూడండి, బిర్యానీలోకి పన్నీర్ మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇలా అంతా దగ్గరకు అయ్యి ఆయిల్ పైకి తేలింది అంటే గ్యాస్ ఆఫ్ చేయాలి. నాకైతే 15 నిమిషాలు పట్టింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టాలి. అలాగే రైస్ లో కావాలి అనుకుంటే క్యారెట్ ని వేసుకోవాలి. ఇలా లాస్ట్ లో వేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది, మరీ మెత్తగా కాకుండా. మీకు కావాలి అనుకుంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. సో రైస్ కూడా 60% ఉడికితే చాలు. మళ్ళీ దమ్కి వేస్తాం కాబట్టి అక్కడ పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది. ఇలా 60% పలుకుగా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి రైస్ లో ఉన్న నీళ్లను ఏమీ లేకుండా మొత్తం వంపేసుకోవాలి. సో చూడండి, నీళ్లు వంపేసి ఒక దాంట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ చేసుకునే గిన్నెలోకి కొద్దిగా నెయ్యిని, కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఇలా గిన్నెకి సైడ్ లో స్ప్రెడ్ చేసుకోవాలి. బిర్యానీ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పన్నీర్లో ఉన్న గ్రేవీని కొద్దిగా వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్టే పన్నీర్ పీసెస్ వేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా గ్రేవీని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్. సో నెక్స్ట్ రైస్ని వేసుకోవాలి. దాని తర్వాత పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ని, 2 పచ్చిమిర్చీలను, కొద్దిగా కొత్తిమీర, పుదీనాను వేసి
మళ్ళీ సేమ్ ప్రాసెస్లో లేయర్స్గా వేసుకోవాలి. అలాగే ఒక సగం నిమ్మరసంని వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో మిగిలిపోయిన రైస్ని మొత్తం వేసుకోవాలి. బిర్యానీ మంచి కలర్ఫుల్గా రావడానికి 2 స్పూన్ల నెయ్యిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసి కలుపుకొని బిర్యానీలో రౌండ్గా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఇంకా ఫుడ్ కలర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా అలాగే లాస్ట్లో పైన సగం నిమ్మరసంని కూడా పిండి ఇంకా లాస్ట్లో ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళని వేసుకోవాలి. నేను ఇక్కడ పన్నీర్ గిన్నెని కడిగిన నీళ్ళని వేసుకుంటున్నాను. ఇంకా మూత పెట్టి గ్యాస్ పైన పెట్టి ఏదైనా బరువును పెట్టుకోవాలి. గ్యాస్ పైన పెట్టేసుకొని 15 నిమిషాలు దమ్ చేసుకోవాలి. 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 11 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేశాక 15 నిమిషాల తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేసి మూత తీసి చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇలా చేస్తే ఇంట్లో అయితే అందరికీ నచ్చేస్తుంది. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.